ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక వార్డు పచ్చదనానికి ప్రతీకగా మారింది. ఎటు చూసినా చిట్టిపొట్టి మొక్కలతో కలకలలాడుతుంది. రకరకాల మొక్కలతో రోగులకు సాంత్వన చేకూరుస్తుంది. ఆసుపత్రిలో ఉన్నామన్న ఆలోచనను దూరం చేస్తూ సొంతింటి పెరటిలో ఉన్న భావనను కలిగిస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఆసుపత్రి సిబ్బందికి గిఫ్ట్ల రూపంలో మొక్కలు అందేవి. ఆ మొక్కలను సూపరింటెండెంట్ సహకారంతో మొక్కలను వార్డులోనే పెంచుతున్నామని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. బహుమతిగా వచ్చిన ప్రతి మొక్క ఆ వరుసలోకే చేరుతున్నాయి. అలా ఇప్పటికే 80 అరుదైన మొక్కలను క్యాన్సర్ వార్డుకి కలనిస్తూ రోగులు సిబ్బంది సేవలో తరిస్తున్నాయి. మన జీజీహెచ్లో క్యాన్సర్ వార్డులోకి దాదాపు 60-70 పేషెంట్లు ఎప్పుడు ఉంటారు. వీళ్ళందరూ కీమోథెరపీ గురించి రేడియేషన్ ట్రీట్మెంట్ పొందుతూ ఇక్కడే ఉంటుంటారు అన్నమాట. సో ఈ కీమోథెరపీ రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లోకి వచ్చిన పేషెంట్లు అందరూ చాలా బాధలతో ఉంటారు, చాలా నొప్పులతో ఉంటారు, చాలా భయంతో ఉంటారు. ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా డిఫికల్టీ ఉంటుంది. అందరికీ ఒక క్యాన్సర్ అంటే చాలా ఒక ఎండ్ స్టేజ్ డిసీజ్ అని ఉంది కాబట్టి ఇట్లాంటివి రకరకాలుగా అపోహలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి ఫస్ట్ రావంగానే. కానీ రెగ్యులర్గా కీమోథెరపీ తీసుకున్న పేషెంట్లు అయితే కొంచెం మార్పులు వచ్చినప్పుడు, ట్రీట్మెంట్ గడ్డలు తగినప్పుడు, నొప్పులు తగినప్పుడు కొంచెం బాగానే ఉంటారు, చాలా హోమ్లీగా ఫీల్ అయ్యి అన్నీ చేస్తూ ఉంటారు. సో మనం ఇది వార్డు పూర్తిగా హాస్పిటల్ వార్డు లాగా స్ట్రిక్ట్గా మెయింటెనెన్స్ కొద్దిగా చెయ్యమన్నమాట. కొంచెం ఫ్రీగానే ఉంటాం ఇక్కడ పేషెంట్స్తో. క్యాన్సర్ వార్డు అరుదైన ఇండోర్ ప్లాంట్స్ కు వేదికగా మారింది. నీరు, వెలుతురు తక్కువగా ఉన్నా ఈ మొక్కలు తమ మనుగడను సాగిస్తూ కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం వీటి ప్రత్యేకత. ఇక హెచ్ఓడీల ప్రోత్సాహం, సిబ్బంది చొరవ క్యాన్సర్ వార్డుని ఆహ్లాదభరితంగా మార్చేశాయి. మనము రేడియోథెరపీ వార్డులో అంటే క్యాన్సర్ వార్డులో మొక్కలను పెంచడం అన్నది జరిగింది. ఈ మొక్కలు పెంచడం క్యాన్సర్ వార్డులో ఆలోచన వచ్చింది అక్కడ ఉండే పనిచేసే చిన్నారి అనే స్టాఫ్ నర్స్ గారికి. ఈ చిన్నారి ఎందుకు వచ్చింది అంటే, మనం అక్కడ ఫంక్షన్స్ అది జరిగినప్పుడు ఇప్పుడు మనకి మొక్కలు బహుమతిగా వస్తున్నాయి. సో ఈ బహుమతిగా వచ్చిన మొక్కల్ని చాలామంది అక్కడ వదిలేసి వెళ్ళడం, తర్వాత అవి ఎవరు పట్టించుకోకపోతే అవి అలాగ వాడి పోవడం అన్నది జరుగుతుంది. సో ఈ చిన్నారి అనే స్టాఫ్ నర్స్ ఏం చేశారంటే, మనం ఈ మొక్కల్ని అక్కడ పెట్టి పెంచితే బాగుంటుంది కదా అని ఒక చిన్న ఐడియా ఇచ్చింది ఆవిడ. ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసింది డాక్టర్ పి.సి. శ్రీనివాసన్, రేడియోథెరపీ హెచ్ఓడి. ఆయన ఏం చేస్తున్నారంటే, దానికి ఒక అల్మార్ లాంటిది ఒకటి చేయించి దానిలో మొక్కలు పెట్టి ఆ మొక్కలకి రోజు జస్ట్ కొంచెం నీళ్లు స్ప్రే చేసి అన్నీ చేస్తే కనుక పచ్చని హరితవనం లాగా తయారైంది. క్యాన్సర్ వార్డుల్లో కొలువు తీరిన ఈ మొక్కలతో బహుళ ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి, టాక్సిన్లను దూరం చేయడం, రోగుల్లో మనోవ్యాకులతను తగ్గించడం, శ్వాసకోశ సమస్యలు నివారించడంతో పాటు గదిలో తేమను పెంచి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు. రోగులు కూడా వీటికి నీటిని పోస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ మాత్రం చాలా బాగుంటున్నారు, బాగా చూస్తున్నారు. ఈ మొక్కలు చూసి మాకు ఆనందంగా ఉంటుంది, మా బాధను మర్చిపోతున్నాము. ఇక్కడ బాగా చిన్నారి మేడంకి మొక్కలంటే చాలా పిచ్చింది. మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. మాకు ఆరోగ్యంగా ఉంటుందండి. మేము మర్చిపోతున్నామండి మా బాధలో. మేము ఇక్కడ ఇంటికి దృష్టి కూడా మాకు ఉండలేదండి. మాకు డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారు. ఇక్కడ ట్యాప్లు కూడా చాలా బాగా చూస్తున్నారండి.